పూరా లోకల్. దేశ చరిత్రలో బహుశా వ్యవసాయానికి సంబంధించి రైతులకి సంబంధించి ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొదలు పెట్టుకుని ఒక గ్రేట్ స్టెప్ తీసుకున్నారు. ఏ విధంగానైతే మొన్న 2023 ఎలక్షన్స్ ముందు మా ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు, ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణం వరకు మాఫీ చేయడానికి నిజంగా కూడా ఒక కాంగ్రెస్ లీడర్ గా, ఒక మంత్రిగా, ఒక పౌరునిగా నేను ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం కేబినెట్ మంత్రులుగా రైతుల మేలు కోరి మా ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ మేరకు 2 lakh క్రాప్ లోన్ వేవర్ నిన్నటి నుంచి మొదలు పెట్టడం జరిగింది. నిన్న సుమారు ఒకే రోజు 6,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం బ్యాంకులకు రిలీజ్ చేసి బ్యాంకుల ద్వారా రైతులకి రిలీజ్ చేయడం జరిగింది. సుమారు 10 లక్షల రైతు కుటుంబాలు దాని ద్వారా నిన్న బెనిఫిట్ అయినాయి. ఈ విషయంలో కొంత బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాలంటే, రాహుల్ గాంధీ గారు గత దశాబ్ద కాలంగా తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా వారి వేరు ప్రభుత్వాలు కార్పొరేట్ రంగంపై చూపిస్తున్న శ్రద్ధ, కార్పొరేట్ రంగానికి ఇచ్చిన లోన్ వేవరు ఎందుకు రైతులకు ఇవ్వరనేది రాహుల్ గాంధీ ఆ నినాదంపై దేశవ్యాప్తంగా ఒక దశాబ్ద కాలంగా కొట్లాడుతున్నాడు. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఎప్పుడు ఒక స్వప్నంగా ఉండింది ఒక టోటల్ లోన్ వేవర్ అనుకుని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పార్లమెంట్ లో కూడా నేను పోయిన పార్లమెంట్ లో ఉండి అనేక సందర్భాలు రాహుల్ గాంధీ గారు వై ఇస్ ఇట్ దట్ కార్పొరేట్ లోన్ వేవర్ లో మేము కొన్ని లెక్కలేసిన పోయిన టైంలో దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ రంగానికి మోదీ గారి హయాంలో వేవ్ అయినప్పుడు రైతు రుణమాఫీ ఎందుకు చేపట్టరని చెప్పి పార్లమెంట్ లో పదే ప్రశ్నించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే గత ప్రభుత్వము రుణమాఫీ చేయడంలో కొంత వాళ్ళు మాట నిలబెట్టుకోలేదన్న మాట కూడా వాస్తవం. వాళ్ళు 10 ఏళ్ల పాటు టోటల్ లోన్ వేవర్ లో ఖర్చు పెట్టిన అమౌంట్ 25,000 కోట్లు 10 ఏళ్ల పాటు. మేము సంవత్సరం లోపు చేయబోయే ఫామ్ లోన్ వేవరు 31,000 కోట్లు. దయచేసి డిఫరెన్స్ ఫిగర్స్ కూడా మీరు గమనించారు. మేము తెలంగాణ రాష్ట్రంలో 66% జనాభా వ్యవసాయం మీద అలైడ్ సెక్టర్స్ ఆధారపడి ఉందని మేము గుర్తించాము. రాష్ట్ర జీడిపికి అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ 16% అని మేము గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో రైతులకి వ్యవసాయానికి మేము మేలు చేయాలని స్టెప్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 లోపు టోటల్ 2 lakh లోన్ వేవర్ చేయడం జరుగుతుంది. ఆల్ క్రాప్ లోన్ శాంక్షన్డ్ ఆర్ రెన్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 12th December 2018 and having an outstanding balance as on 9/12/23 shall be eligible. కొంత ప్రతిపక్షాలు ఈ రేషన్ కార్డు విషయంలో కొంత కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేసినాయి. రేషన్ కార్డు కేవలం కుటుంబం ఎవరనే విషయాన్ని నిర్ధారించడానికి ఉపయోగపెడతాము. రేషన్ కార్డు లేకున్నా సరే ఈ 2 lakh లోన్ వేవర్ వర్తిస్తుంది. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి కొన్ని ఫిగర్ చెప్తా మీకు. జగిత్యాల జిల్లాలో 39,269 అకౌంట్లకి 20 కోట్ల లోన్ వేవరు 207 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో లోన్ అకౌంట్స్ 37,745 అకౌంట్లకి 194 కోట్లు లోన్ వేవర్ ఇవ్వడం జరుగుతుంది. పెద్దపల్లిలో 29,725 లోన్ అకౌంట్లకి 149 కోట్ల లోన్ వేవర్ ఇవ్వడం జరుగుతుంది. సిరిసిల్ల జిల్లాలో 23,986 లోన్ అకౌంట్లకి 136 కోట్ల
లోన్ వేవర్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేసి మరోమారు నేను మనవి చేస్తున్నాను. ఈసారి చేస్తున్న రుణమాఫీ దేశ చరిత్రలోనే ఇది ప్రథమం. ఈ స్థాయిలో ఒక రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు ఒక్కో రైతు కుటుంబానికి లోన్ వేవర్ చేయడం మరి ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ స్టెప్. మరి ఆ ఎక్సైజ్ లో భాగస్వామ్యం కావడం ఇది నా అదృష్టం కూడా నేను భావిస్తున్నాను. కొత్త రేషన్ కార్డు నేను స్పష్టమైన ప్రకటిస్తున్నా, మేము కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. రేషన్ కార్డ్ అండ్ ఆరోగ్యశ్రీకి వేరు వేరు కార్డులు ఏర్పాటు చేయబోతున్నాము. రేషన్ కార్డు కేవలం రేషన్ కోసమే ఉంటది. ఆరోగ్యశ్రీ కార్డు కేవలం ఆరోగ్య రీతి విషయాలకే పరిమితమవుతుంది. మేము ఇప్పుడు కేబినెట్ లో కొత్త రేషన్ కార్డుకి గైడ్ లైన్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఏ క్రైటీరియాపై కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆ క్రైటీరియా ఫైనలైజ్ చేసి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మేము వెంటనే మొదలు పెడతాము. సార్ ఇంకోటి 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ అనుకుంటే కేవలం 11 లక్షలకు మాత్రం చేసి ఏదో సంకల్పం తెచ్చుకుంటారని చెప్పేసి కేటీఆర్ ఒక తీర్పు వేశారు. ఇప్పుడు పాపం వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతలేదు. నేను ఒక ఫిగర్ చెప్పిన కదమ్మా, ఇది అఫీషియల్ గవర్నమెంట్ లో ఉన్న ఫిగర్. 10 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన రుణమాఫీ 25,000 కోట్లు అయితే మేము 8 నెలల్లో చేస్తున్న రుణమాఫీ 8 నెలల్లో 31,000 కోట్లు. ఎవరు ఎక్కువ చేసిన రైతులే కానీ దీంతో స్పష్టంగా అవపడుతున్నది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటే వాళ్ళు అన్నిటికీ మోసం దగ. వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకున్న సందర్భాలు కూడా తక్కువ. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుని 8 నెలల్లో ఈ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది ఇది ఎక్స్ట్రాడినరీ స్టెప్. ఈ కంట్రీలో ఎక్కడ జరగలేదు. దయచేసి ఇది గమనించాలి.